హాయ్ అండి. నేనైతే టమాటా రసం చేస్తున్నాను. కర్రీ కూడా అవసరం లేకుండా ఒట్టి రసంతోటి తినేయొచ్చు. ముందుగా 3 టమాటాలనైతే తీసుకొని ఇలా గుత్తులుగా కట్ చేసుకొని స్టవ్ మీద వాటర్ పెట్టుకొని అయితే ఉడకపెట్టుకుంటున్నాను. దించేటప్పుడు కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు మసాలా అయితే యాడ్ చేసుకుందాము ముందు. అందులో ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ మిరియాలు, ఒక 10 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి ఇలాగ పేస్ట్ చేసుకోండి. ఈలోపు ఈ టమాటా అయితే చల్లగా అయిపోయినాయి. ఇప్పుడు నేను మీకు వీడియోలో చూపించినట్టుగా కొంచెం చల్లటి వాటర్ కూడా యాడ్ చేసుకొని మొత్తం చింతపండు, టమాటాని మెత్తగా పిసుక్కోండి. చూసారు కదా! మెత్తగా కలుపుకున్న తర్వాత ఇలా వడపోసేసుకోండి. ఒక గిన్నెలోకి అయితే తీసుకుంటున్నాను. దంచిన మసాలా కూడా వేసి, పులుపుకి సరిపడినంత వాటరు, అలాగే రుచికి సరిపడినంత ఉప్పు, పసుపు, లైట్‌గా కారం కూడా ఎయండి బావుంటుంది. అలాగే కొత్తిమీర, కరివేపాకు వేసి బాగా మరగబెట్టుకోండి. ఇప్పుడు పైన నురగొస్తుంది కదా! ఇదంతా కూడా బాగా మరగాలనమాట. నురగంతా పోయేంత వరకు మరగబెట్టుకోండి ఇలాగా. తర్వాత తాలింపేసుకొని తింటే సూపర్‌గా ఉంటది. నేను చెప్పడం కాదు, మీరే ట్రై చేసి కామెంట్‌లో చెప్పండి.